హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ఆలోచన లేని తెలివి అనే కథనైతే చెప్పుకుందాం. ఒక ఊర్లో ఒక నలుగురు స్నేహితులైతే ఉన్నారనమాట. వాళ్ళు నలుగురు కూడా విజ్ఞానంతో పాటు పోషణ కోసం అయితే ఇతర కళలను నేర్చుకోవటానికైతే బయలుదేరి వెళ్ళారు. వారు బయలుదేరి వెళ్తే అలా వెళ్తూ ఉంటే ఒక యోగి అనే అతను వాళ్ళకైతే కనిపిస్తాడు. అతని అనుగ్రహంతో అతనికి సేవలనేవి చేసి అతని దగ్గర మానసిక శక్తులను, విద్యలను అయితే కొన్నైతే కళలను నేర్చుకుంటారనమాట. అయితే వాళ్ళు నలుగురు కూడా ఒక్కొక్క విద్యనైతే నేర్చుకుంటారు. అందులోని మొదటివాడైతే విరిగిన ఎముకలను ఏ విధంగా కట్టాలి అనే విద్యనైతే నేర్చుకుంటాడు. ఇక రెండవ వాడైతే దెబ్బలవి మా గా తగిలిన గాయాలను ఏ విధంగా మాన్పించాలి అనే విద్యనైతే నేర్చుకుంటాడు. ఇక మూడో వ్యక్తి అయితే రక్తనాళాల్లోని రక్త ప్రసరణను ఏ విధంగా ప్రసరింపచేయాలనే విద్యనైతే నేర్చుకుంటాడు. ఇంకా నాలుగో వాడి విషయానికొస్తే నాలుగో వాడైతే అంటే ఏవైనా వ అదే జ ఎవరికైనా ప్రాణం అనేది పోతే దాన్ని ఏ విధంగా ప్రాణం పోయాలి అనేది తిరిగి మళ్ళీ బ్రతికించాలనే విద్యనైతే నేర్చుకుంటాడనమాట. వాళ్ళు ఈ విధంగా విద్యలను నేర్చుకొని యోగి దగ్గర తిరిగి అంటే సెలవు తీసుకొని వాళ్ళ ఊరికి తిరిగి మొఖం అయితే పడతారనమాట. వాళ్ళు అలా వెళ్తూ ఉంటే అంటే వాళ్ళు నేర్చుకున్నది వేరే వేరే ప్రదేశంలోనైతే నేర్చుకుంటారనమాట. వాళ్ళు ఇంటికెళ్ళే దారి కూడా అడవి అంటే దట్టమైన అరణ్యం దాటి వెళ్తే వాళ్ళ ఊరు అనేది వస్తుంది. అలా వెళ్తూ ఉండగా వాళ్ళకి దారిలోని దట్టమైన అడవి అని చెప్పాను కదా! ఆ అడవిలోని ఒక చనిపోయిన సింహాన్నయితే వాళ్ళు నలుగురు కూడా కలిసి అయితే చూస్తారనమాట. అయితే వాళ్ళు నేర్చుకున్న విద్యలను దానికి ఎలాగైనా సరే ఉపయోగించి దాన్ని బ్రతికించాలి అనేసి ప్రయత్నిస్తారు అనుకుంటారు ఫస్ట్. అయితే వాళ్ళలో ఒకడంటాడు, "వద్దురా మనం సింహాన్ని బతికిస్తే అది మనల్నే చంపేస్తుంది. వద్దు వద్దు మనం వెళ్ళిపోదాం" అనేసి అంటాడు. అంటే ఇంకోవాడు అంటాడు, మనం దానిని బతికిస్తాం కదా! అది మనల్ని ఎందుకు తింటుంది? మనల్ని ఏం తినదు. మనం వాళ్ళని దాన్ని బతికిస్తాం కదా! మనల్ని వదిలేస్తుంది అని చెప్పేసి చెప్తాడు. సరేలే అనేసి ఇంకా నలుగురు కూడా కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క విద్య నేర్చుకున్నారు కదా! ఫస్ట్ వాడైతే ఎముకలను అంటే దానికి ఎముకలవి విరిగిపోతాయి. ఆ ఎముకలన్నీ కూడా కట్టేసి పక్కనే ఒక చెట్టు ఉంటుందనమాట. ఆ చెట్టు ఎక్కి కూర్చొని చూస్తాడు. ఇక రెండో వాడి విషయానికొస్తే తగిలిన గాయాలవి ఉంటాయి కదా! వాటిని మాన్పించేసి వాటన్నింటిని చేసేసి శుభ్రంగాన వాడైతే పక్కన నించుంటాడు. అలాగే మూడో వాడి విషయానికొస్తే ప్రసరణను ప్రసరింపజేసే విద్య అబ్బింది కదా! వాడైతే రక్త ప్రసరణ అంతా కూడా చేసేసి ఆ విద్య అదంతా చేసేసి దానికి సింహానికి పక్కన నించుంటాడు. ఇంకా నాలుగో వాడి విషయానికి వస్తే అంటే ప్రాణం పోయిన వాటికి ప్రాణం పోస్తాడు కదా! చనిపోయిన వాటికి. అలాగా వాడి వంతు రాగానే దానికైతే ప్రాణం అనేది పోస్తాడనమాట. అయితే ఆ సింహం ఏం చేస్తుంది అంటే ఒకేసారి అంటే దానికి ప్రాణం రాగానే వాళ్ళ ముగ్గురు మీదకైతే దాడి చేసి వాళ్ళ ముగ్గురిని కూడా చంపేసి తినేస్తుందనమాట. ఇక మొదటివాడు చెట్టెక్కి కూర్చున్నాడు కదా! వాడు ఇదంతా కూడా అలా చూస్తూనే ఉండిపోతాడనమాట. అంటే ఈ కథలోని నీతి ఏంటి అంటే మనం ఆలోచన లేని బలం, తెలివి అనేది కూడా అనర్థాలకు దారితీస్తుంది. అంటే మనం ఏ పని చేసినా కూడా వెనక ముందు ఏది ఆలోచించకుండా అనేది చేస్తే ఇలానే జరుగుతుంది అనేది ఈ కథలో నీతి అనమాట. ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలానే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.